ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. ఇక్కడ 1, 2, 3, 4 ఇళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఉత్తరం వీధి, తూర్పు వీధి ఉంది. ఇది మెయిన్ రోడ్డు. వీళ్ళ పై ఇళ్ళకు ఇక్కడ రస్తా ఉంది ఇక్కడ. అయితే వీళ్ళు 4 అన్నదమ్ములు ఒకే స్థలంలో కట్టుకున్నారు. 1, 2, 3, 4 కట్టుకునేటప్పటికీ నైరుతిలో పెద్ద ఆయనకు వచ్చింది. ఒకటో ఆయన ఇల్లు, రెండో ఆయన ఇక్కడ ఉన్నాడు. సరే, వాళ్ళు వరకు క్షేమంగా ఉన్నారు. ముద్రగడ రామారావు గారు చెప్పినది, గృహమును 3 వాటాలుగా పంచుకొని, అంటే 3 కాకుండా 4 కానీ పంచుకొని ఒక వాటాదారునకు అనగా యజమానికి కానీ యజమానురాలకు కానీ శీఘ్రముగా స్వర్గస్థుడవుతాడని చెప్పినాడు. అంటే ఇట్లా 4 ఇళ్ళు లైన్గా పంచుకుంటే, లైన్ కనుకుంటే ఒక కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. యజమాని కానీ యజమానురాలు కానీ శీఘ్రంగా చనిపోవడం జరుగును, తటస్థించును. అట్లనే ఇలా అన్ని వాయువాలు మూతేసుకున్నారు. వీళ్ళందరూ వాయువాలు మూతేసుకుంటే 3వ సంతానానికి ఇబ్బంది కలిగింది. ఈయన 1, 2, 3 ఈయన స్వర్గస్థుడైనాడు. అయితే ఎన్నాళ్ళకైతాడు? ఈ ఇల్లు కట్టినాక 15 సంవత్సరాలకు అయినాడు ఈయన స్వర్గస్థుడు. పెళ్ళైనాక అప్పుడు ఇల్లు కట్టినారు, పెళ్ళయింది. ఫస్ట్ ఈ రూమ్ ఒక్కటి వేసినారు, తర్వాత ఇవి రేకులు వేసుకున్నారు. ఇట్లా వరండా వేసినారు. అన్నీ ఇట్లా రేకులు వేసినారు అనమాట. ఇట్లా రేకులు వేసుకొని కాపురం చేసినారు. ఇంక వాయువు మూతి వేసుకుని ఆయన స్వర్గస్థుడైనాడు. సరే, ఏదో వాళ్ళ గొడవలు వాళ్ళవి, ఏదో గొడవలతోనే జరిగింది, ఏదో అనర్థమే జరిగింది అంటున్నారు. సరే, జరిగింది. ఆయన స్వర్గస్థుడైన తర్వాత ఆయనకు బాగుంది. గృహము కొంతకాలం నాకు నశించును అని కూడా అన్నాడు ఆయన. అంటే గృహాన్ని 4 వాటాలు కానీ 3 వాటాలు కానీ చేస్తే అందుకు యజమానికి కానీ యజమానురాలకు కానీ శీఘ్రంగా చనిపోవడం జరుగుతాయి కాక ఒక గృహస్థునికి వంశం కూడా ఉండదు, వంశక్షయం జరుగుతుంది. అంటే ఈ లాస్ట్ ఆయనకు సంతతి లేరు. అంటే ఈయన స్థలానికల్లాగా ఆగ్నేయంలోకి వచ్చినాడు. ఇది ఆగ్నేయ స్థలం. ఇప్పుడు ఈ స్థలం ఇక్కడ ఖాళీ స్థలం వదిలినారు కదా, వీళ్ళు డైరెక్ట్ ఆయన ఆగ్నేయంలో ఉన్నాడు కాపురం. అంటే ఇదెల్లా లేదన్నమాట. ఇది ఒక్క రూమ్ మాత్రమే ఉండేది ఆయనకు. ఒక రూమ్ వేసుకుని నిండా ఆగ్నేయంలో కాపురం ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇది ఒక్క రూమే ఉంది, ఇదెల్లా ఏం లేదు. ఇదెల్లా ఏం లేదన్నమాట ఆయనకు. ఇదెల్లా ఏం లేదు. తర్వాత ఏం చేసినాడు, అందరు వేసుకుంటుంటే ఇంక తర్వాత ఇప్పుడు రేకులు వేసినాడు. ఇప్పుడు రేకులు వేసుకున్నాడు. అంటే ఈయన ఆగ్నేయంలోకి వచ్చినాడు. అన్న, నువ్వు ఆగ్నేయంలోకి వచ్చినావు, ఇక్కడైతే 4వ సంతతిన, పుట్టింట్లో నీ భార్య 2వ సంతతి, అక్కడ కూడా ఆగ్నేయం పెరిగినట్టుంది నాకు తెలిసి. అంటే అవి 2వ బిడ్డ న్యాయమే అని చెప్పినాడు. ఆయన పుట్టింట్లో వాళ్ళది ఇట్లా పరమటి ఫేస్ ఉంటే ఆగ్నేయం పెరిగిందంట కొద్దిగా స్థలం. ఆ ఇంట్లో ఆమె 2వ కూతురు. అంటే ఈయనకు ఇది ఆగ్నేయంలోకి వచ్చింది, కూర్చొంది. ఈడ ఆగ్నేయంలో స్థిరస్థానం ఏర్పరచుకుంది ఆమె. అంటే అక్కడ ఆగ్నేయం నుంచి వచ్చి ఆగ్నేయంలో ఏర్పరచుకోవాల్సిందే. ఇవి జీన్స్ అన్నమాట. అంటే నా భార్య 2వ సంతతే, అక్కడ 2వ కూతురే అని చెప్పినాడు. ఈయన ఆగ్నేయంలోకి వచ్చినందుకు ఈయనకు వంశం లేదు. లేదా ఆడపిల్లలు ఉట్టాలా అంటే ఆడపిల్ల ఉట్టాలా, యాది ఉట్లా, అసలు ఏం క్యాబినై. ఈయనను చనిపోయినాడు. వీళ్ళు ఓ రకంగా ఉన్నారు. అప్పుడు నన్ను పిలిపిస్తే ఇట్లా వద్దమ్మా, దీనిలో 4 జాయింట్ తప్పాడని చెప్పి ఇలా కట్టించినాను. ఇట్లా పెట్టినాను ఫ్రెండ్స్. ఉత్తరంలో 2 అడుగులు ఖాళీ స్థలం విడిచినాను. ఇక్కడ తూర్పున 2 అడుగులు ఖాళీ స్థలం విడిచినాను. ఇడిచి ఉన్నంతలోనే ఇది 19 అడుగులు మాత్రమే ఉంది. ఇక్కడ 2 అడుగులు ఖాళీ స్థలం. అంటే ఈ ఇంటికి జాయింట్ తప్పించినాం. ఇక్కడ దక్షిణం కూడా పనమటికి కూడా తప్పించేవాడినే, కానీ స్థలం లేదు బొత్తిగా. ఇది 19 అడుగులు ఉంటే 2 అడుగులు ఖాళీ స్థలం విడిచి 6 అడుగులు కిచెన్ ఇచ్చి 9 అడుగులు బెడ్రూమ్లు ఇచ్చి ఇంకా మిగతా గోడలు. ఇంకా నిలువు కూడా అంతే అయింది. 38 అడుగులు ఉంటే ఆడ 8 అడుగులు పోను, 15 అడుగులు మిగులుతుంది. 2 అడుగులు గోడలు పోను, 14 మిగులుతుంది.
38లో 8 అడుగులు అది పోతే 30 మిగులుతుంది. 32 అడుగులు పోతే చెరి 14 అడుగులు మిగులుతా గొడవలు పోను. ఇట్లా కట్టుకోండి ఆయన ఇట్లా 9, 14 వస్తుంది బెడ్రూమ్లు అని చెప్పి ఇట్లా ప్లాన్ ఇచ్చిన. అంటే తూర్పు వీళ్ళకి జాయింట్ తప్పించినాను. ఇప్పుడు ఇది 4వ ఆయన ఇల్లు, నాకు సంతతి లేదని చెప్పినే. ఇంకా వీళ్ళు ఇళ్ళలోనే ఇవి 1, 2 ఇది 3వ ఆయన ఇంటికి ఇలా ఇచ్చి ఉత్తరంలో 2 అడుగులు ఖాళీ స్థలం విడిపించినాను. తూర్పున 2 అడుగులు ఖాళీ స్థలం విడిపించినాను. విడిపించి ఇక్కడ దీనికి కిటికీ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి డోర్ పైన పెట్టండి లేదా గవాసి పెట్టండి అని చెప్పినట్లా. ఇట్లా గవాసి పెట్టండి, అవసరమైతే ఇట్లా గవాసి అయినా పెట్టండి లేదా పైన కిటికీ పైన దీనిపైన ఇది పెట్టండి అని చెప్పినాను. సరే, ఇంకా ఈ బెడ్రూమ్కి కిటికీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ బెడ్రూమ్కి కిటికీ ఇక్కడ పెట్టుకోమని చెప్పినాను. ఇదొక డోరు, ఇదొక డోరు, ఇదొక డోరు, ఇదొక డోరు, 4 డోర్లు పెట్టినారు. పెట్టి ప్లాన్ ఇచ్చి వచ్చిన ఫ్రెండ్స్. ఇది 4 డోర్లు. డోర్ ఇది ఒకటి, ఇది కిటికీ డోర్ కాదు, ఇది విండో, ఇది ఆర్చి. దీనికి ఆర్చి తిప్పిన. కిచెన్కు 4 డోర్లు అయితే ఈశాన్య రూమ్కు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది పరిస్థితి. అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే పాత ఇండ్లు అంటే ఇప్పుడు ఇది కొత్త ఇంటికి ప్లాన్ ఇచ్చాను. పడగొట్టి ఇట్లా 2 అడుగులు సందిరిసి ఇక్కడ 2 అడుగులు సందిరిసి కట్టమని చెప్పాను. పాత ఇంటికి కూడా వీళ్ళు కిచెన్లు పెట్టి 3 డోర్లు పెట్టినారు. 3 డోర్లు అయినా చూడండి. ఇక్కడ ఇదొక డోరు, ఇదొక డోరు, ఇదొక డోరు, 3 డోర్లు అయినాయి. ఇది కిచెన్కు ఆర్చి తిప్పినారు. ఇట్లా 3 డోర్లు అయినాయి. 3 డోర్లు అయితే మృత్యు భయం. అదే జరిగింది ఇక్కడ. చూంటాను ఫ్రెండ్స్. చౌదరి వాసునాథ్ ఏ ఇంటినా కానీ 4 వాటాలుగా విభజించిన అందు ఒక వాటాదారునికి ఒక ముఖ్యక్షయం కలగడం జరుగును. అంటే యజమాని కానీ శీఘ్రంగా చనిపోవడం జరుగును. కుటుంబం కొంతకాలకు నశించునంటే ఈ లాస్ట్ ఇల్లు నశిస్తుంది. వంశం లేకుండా అయింది, ఆగ్నేయం లేకపోయిన ఇల్లు. ఉంటాను ఫ్రెండ్స్.